విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం నోటీసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం పంపిన అజెండా చూసి కార్పొరేటర్లు అవాక్కవుతున్నారు. అవిశ్వాసంపై ఓటింగ్ కోసం కాకుండా తీర్మానం కోసం సమావేశం పెట్టినట్లు నోటీసులో ఉంది. దీంతో వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కమిషనర్ పేరుతో అందిన లేఖలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ చుట్టూ రాజకీయ వ్యూహాల ఉచ్చు బిగుసుకుంటోంది. అవిశ్వాసం నెగ్గేందుకు అవసరమైన సంఖ్యాబలం సమకూర్చుకోవడం కూటమికి ఛాలెంజ్ గా మారింది. అటు వైసీపీ ఇటు టీడీపీ కొద్ది రోజులుగా పోటాపోటీ క్యాంపులు నడుపుతుండగా విదేశాలకు తరలింపు చర్యలు మొదలయ్యాయి. దీంతో ప్రతి పరిణామాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి రాజకీయ పార్టీలు. తాజాగా గ్రేటర్ విశాఖ అధికారులు ఇచ్చిన ట్విస్ట్ చర్చకు దారితీయడంతో పాటు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారిపై టీడీపీ జనసేన ఇచ్చిన అవిశ్వాసం నోటీసులపై చర్చించడానికి ఈ నెల 18న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కార్పొరేటర్లకు నోటీసులు అందాయి. ఆ నోటీసుల్లో మహావిశాఖ నగరపాలక సంస్థ కౌన్సిల్ మేయర్ గొల హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తుంది అని రాయడంతో పాటు తీర్మానంగా పేర్కొన్నారు. మేయర్పై అవిశ్వాసం ప్రకటిస్తే ఆ అంశంపై చర్చ అని మాత్రమే పేర్కొనాల్సి ఉండగా నేరుగా తీర్మానం అంటూ ముద్రించడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రత్యేక సమావేశానికి 74 మంది కార్పొరేటర్లు హాజరై వారి అభిప్రాయాన్ని మేయర్కు వ్యతిరేకంగా చెబితే అప్పుడు కలెక్టర్ ప్రత్యేకాధికారి హోదాలో తీర్మానం చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు మేయర్పై అవిశ్వాస ప్రతిపాదనపై చర్చనీయాంశంగా మాత్రమే నోటీసులో పేర్కొనాలి. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు జీవీఎంసీలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలకి అది ఉన్నటువంటి 3 పార్టీలు ఏవైతే కూటమిగా ఉన్నాయో ఆ 3 పార్టీలకి బలం లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు మేయర్గా ఉన్నటువంటి తరుణంలో వారి మీద నో కాన్ఫిడెన్స్ అనేటువంటి దానికి వారు లేఖనివ్వడం జరిగింది. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. ఎజెండా కాపీతో అవిశ్వాసం కోసం సంతకాలు పెట్టిన వాళ్ల జాబితా అటాచ్ చేశామని జీవీఎంసీ నుంచి కార్పొరేటర్లకు సమాచారం వచ్చింది. కానీ వాస్తవంగా అటువంటి డీటెయిల్స్ ఏవీ తమకు చేరలేదని కార్పొరేటర్లు చెబుతున్నారు.